హై టు ఆల్. వీడియో లెవెల్ ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే వస్తే ఫాలో అవ్వండి. అండ్ మీకు చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ నాకు డిస్ప్లే అవుతాయి. అప్పుడే మీకు రిప్లై ఇవ్వగలను. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా చెక్అవుట్ తీసి ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఈ వీడియో చేయడం ముఖ్య కారణం వచ్చేసి ఏంటంటే చాలామంది వచ్చేసి నాకు ఆర్ఆర్బీ ఏఎల్పీది మనకు అసిస్టెంట్ లోకో పైలట్ది ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చిందని, ఒక టైం లైన్ వచ్చిందని ఒక నోటీస్ అయితే నాకు షేర్ చేస్తూ ఉన్నారు చాలామంది. యాక్చువల్గా ఇది ఈరోజు వైరల్ అవుతుంది, కానీ నిన్ననే రిలీజ్ అయింది అది. అంటే నాకు నిన్ననే వచ్చింది అది ఫేకా రియల్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లారిఫై అయితే చేస్తాను. యాక్చువల్గా అది ఒరిజినల్ నోటీస్ ఎక్కడ ఉంది అండ్ దీన్ని ఎడిట్ చేశారు లేదా. ప్రజెంట్ 2 నోటీసులు అనేది వైరల్ అవుతూ ఉన్నాయి. మనకు 2 కూడా ఏఎల్పీ ఎగ్జామ్ డేట్స్ అనమాట. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధంగా అయితే ఉంది. మీకు 2 కూడా చూపిస్తాను విత్ ప్రూఫ్స్ తోటి. కాబట్టి మీరు వీడియోని ఎండ్ పడితే చూడండి. అండ్ ఇంకోటి, ఇప్పుడు వచ్చినటువంటి నోట్స్లో ఫేకా రియల్ అని పక్కన పెట్టేస్తే ఎవరైతే ఏఎల్పీకి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ మీద మీరు ఫోకస్ అయితే పెట్టండి. ఎగ్జామ్ అనేది మనకు ఈ రోజు కాకపోయినా రేపైనా ఎప్పుడో ఒకరోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. మీకు ఎగ్జామ్ ఆఫీషియల్గా డేట్స్ వచ్చినప్పుడు మా లాంటి తెలుగు యూట్యూబర్స్ మీరు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా మీకు ఇంటిమేట్ చేస్తారు. ఏఎల్పీ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చింది, మీరు ఎగ్జామ్ పలానా డేట్ అని. అప్పుడు మీరు దాన్ని కన్ఫర్మ్ చేసుకుని మీరు ఇంకా బాగా ప్రిపేర్ అయితే బెటర్. బట్ ప్రజెంట్ వచ్చేసి చాలా ఫేక్ నోటీసులు, ఫేక్ పీడిఎఫ్లు వైరల్ అవుతున్నాయి. అవన్నీ కూడా మీరు నమ్మొద్దండి, మీరు నెగ్లెక్ట్ చేసుకోవద్దని. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు 5 ఏళ్ళకి ఒక్కసారి వస్తాయి నోటిఫికేషన్లు. మీరు వచ్చినప్పుడు నేను నెగ్లెక్ట్ చేసుకుంటా ఎగ్జామ్ డేట్ కోసం మీరు వెయిటింగ్ చేసుకుంటూ ఉన్నారంటే మీరు ఎగ్జామ్ చదవకుండా మీరే లాస్ అవుతారు. ఎనీవే ఇవన్నీ పక్కన పెట్టేస్తే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఇంకా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. లైక్ అని మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి చిన్న అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఏదైతే ఏఎల్పీ ఉందో అసిస్టెంట్ లోకో పైలట్, మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు 2024లో ఫస్ట్ నోటిఫికేషన్ అన్నమాట, ఏఎల్పీ నోటిఫికేషన్. వీటికే ముందుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. బట్ ఏంటంటే మనకు దీనికి ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చిందని మనకు నోటీస్ అయితే వైరల్ అవుతుందని చెప్పాను కదా. ఆ షెడ్యూల్ వచ్చేసి ఇది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అని ఇచ్చి మనకు 2024లో ఫస్ట్ నోటిఫికేషన్ ఇది. రైల్వే రిక్రూట్మెంట్ ఏఎల్పీఎస్ టెంటేటివ్ టైమ్ లైన్స్ అనమాట ఇవన్నీ కూడా. అంటే టైమ్ లైన్స్లో వచ్చేసి ఏంటంటే మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, CBT1 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, CBT2 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అండ్ వాటి నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, ఎప్పుడు ఉంటుంది, అండ్ వాటితో పాటు నెక్స్ట్ ఎప్పుడు ఉంటుంది నోటిఫికేషన్ అనేది ఇస్తాడు. అయితే ప్రజెంట్ ఈ నోటీసు ఏదైతే వైరల్ అవుతుందో ఈ నోటీస్ ఎప్పుడు వచ్చిందంటే కనుక ఇక్కడ మీరు చూసుకుంటే ఆగస్టు 14, 2024 మనకు నిన్న అయితే రావడం అయితే జరిగింది. ఈరోజు డేటు 15 అనమాట. యాక్చువల్గా ఇది నాకు నిన్న నైట్ చాలామంది కొంతమంది మెసేజ్ చేశారు, ఈరోజు వీడియో చేద్దామని, కొద్దిగా వర్క్ వల్ల వీడియో చేయలేదు. అండ్ ఇప్పుడు ఏంటంటే చాలామంది మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో మనకు వైరల్ చేస్తూ ఉన్నారు. ఇది వైరల్ అవుతున్నటువంటి ఫస్ట్ నోటీస్ కదా. అండ్ సెకండ్ వచ్చేసి మనకు ఈరోజు వైరల్ అవుతున్నటువంటి సెకండ్ నోటీసు. దీనిలో వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రిక్రూట్మెంట్ బోర్డ్ అని ఇచ్చి రిక్రూట్మెంట్ ఏఎల్పీ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామ్ డేట్ అని ఇచ్చి మనకు దీనిలో వచ్చేసి ఎగ్జామ్ షెడ్యూల్ CBT1 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే సెకండ్ పాయింట్, CBT1 ఎగ్జామ్ ఫర్ దిస్ పోస్ట్ షెడ్యూల్ ఫ్రమ్ ఆగస్టు 28 నుంచి మనకు సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నామని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ CBT2 వచ్చేసి మనకు 2024 నవంబర్లో అయితే ఉంటుందంట. అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి మనకు లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో అయితే ఉంటుందని చెప్పాడు. అండ్ లాస్ట్ వచ్చేసి మనకు ఆప్టిట్యూడ్ టెస్ట్ అండ్ షార్ట్ లిస్టెడ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి 2024 డిసెంబర్ అయితే కండక్ట్ అయితే చేస్తామని ఇది కూడా మెన్షన్ చేశాడు అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎప్పుడు వచ్చిందంటే ఇది కూడా మనకు నిన్ననే రావడం అయితే జరిగింది. అండ్ ఇది ఫేక్ ఆర్ రియల్ అని చెప్పుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే వైరల్ అవుతున్నాడో ఈ 2 కూడా ఫేక్ అనమాట. కాబట్టి ఈ 2 నోటీసులని మీరైతే ఫేక్ అంటే నమ్మొద్దండి. ఎగ్జామ్స్ అనేవి మనకి ఈ మంత్ 28వ తేదీన స్టార్ట్ అవుతుందని చెప్పాడు, కానీ మనకి ఈ మంత్ 28న స్టార్ట్ అవ్వదు. ఒకవేళ స్టార్ట్ అవ్వాలంటే మనకు పోయిన మంత్ లాస్ట్ మనకు అప్డేట్ ఇవ్వాలి మనకు. కాబట్టి ఇదంతా కూడా ఫేక్ అని నమ్మొద్దండి. బ్రదర్ నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు ఫేక్ అని అనుకుంటే కనుక మీకు విత్ ప్రూఫ్ చెప్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు పైన చూసుకుంటే ఫస్ట్ నోటీసు ఏదైతే వైరల్ అవుతుందో ఇది పక్కా ఎడిట్ చేసినటువంటి నోటీస్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఏదైతే టెంటేటివ్ టైమ్ లైన్స్ ఉందో దీని ఒరిజినల్ నోటీస్ అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ అయితే మీరు ప్రతిదీ గుర్తు చేసుకోండి. ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్లో వచ్చేసి ఏవైతే మెన్షన్ చేశాడో ఇక్కడ మనకు ఏవైతే డేట్స్ ఉంటాయో ఇవి మాత్రం చేంజ్ చేశాడు అనమాట. ఇక్కడ మనకు సెకండ్ పాయింట్లో వచ్చేసి CBT1 ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు నవంబర్ అండ్ డిసెంబర్ 2024 అని ఇచ్చాడు కదా. ఇది కూడా ఎడిట్ చేసిన ఇదే. మీకు ఒరిజినల్ నోటీస్ చూపిస్తాను, కొద్దిగా ఉండండి. అయితే బ్రదర్ ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనము ఆగస్టు 11వ తేదీ నుంచి ఈ రోజు వరకు ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. మన డివైస్ డైరింగ్ యాప్లో మీరు ఏ కోర్స్ తీసుకున్నా కానీ 599కి మీకు ఆఫర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఆఫర్ అనేది ఈరోజు మిడ్ నైట్ వరకు అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా తీసుకుంటా అంటే తీసుకోండి. మీరు మన డివైస్ డైరింగ్ అనే యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆల్ ఆన్లైన్ కోర్స్ అయితే ఉంటుంది. దాని అయితే క్లిక్ చేసుకొని
ప్రజెంట్ ఏఎల్పీ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేసుకున్నా, ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఎవరైనా ప్రిపేర్ అవుతా ఉన్నా కానీ, అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతా ఉన్నా కానీ, అండ్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి ఎవరైనా అప్లై చేసినా, అండ్ ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేస్తూ ఉన్నా, అండ్ ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 దీనికి ఎవరైనా అప్లై చేసినా కానీ, అండ్ ఏఎల్పీ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేసినా కానీ మీరు కోర్స్ అయితే తీసుకొని మీరైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరైతే ప్రిపేర్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. డెమో వీడియోస్ కూడా చూసి మీకు కంటెంట్ నచ్చితేనే మీరైతే కోర్స్ అయితే తీసుకోండి. అండ్ 599 అనేది ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఆఫర్ అనేది మీకు ఈరోజు మిడ్ నైట్ వరకు మాత్రమే ఉంటుంది. రేపు మీకు 999 అయితే పెంచడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ మన డిఫెన్స్ డారింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మీరు డెమో వీడియోస్ కూడా చూసి తీసుకోండి. మన డిఫెన్స్ డారింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎడిట్ చేసిన దానికి ఒరిజినల్ నోటీస్కి వచ్చేసి చాలా తేడా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో ఇది ఒరిజినల్ నోటీసు. మనకు అఫీషియల్గా ఆర్ఆర్బీ భువనేశ్వర్ వాళ్ళ బోర్డు ఏదైతే జోన్ ఉందో వాళ్ళ వెబ్సైట్ నుంచి నేను డౌన్లోడ్ చేసినటువంటి నోటీస్ అనమాట ఇది మనకి ఎప్పుడు వచ్చిందంటే కనుక కింద చూసుకున్నట్టే 2024 జనవరి 30 మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకోటి బ్రదర్, నేను ప్రతి జోన్ వెబ్సైట్ అయితే చెక్ చేశాను. ఏ జోన్ వెబ్సైట్లో కూడా మనకు ఏఎల్పీ షెడ్యూల్ అయితే ఇవ్వలేదు. కాబట్టి ఫేక్ అనమాట. దీనిలోనే వచ్చేసి ఏంటంటే మనకు ఏఎల్పీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక టెంటేటివ్ టైమ్ లైన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ టెంటేటివ్ టైమ్ లైన్స్లో వచ్చేసి ఏంటంటే మనకు అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు ఫస్ట్ పాయింట్లో. అదే ఇప్పుడు మనకు వైరల్ అవుతున్న నోటీస్లో కూడా ఉంది. బట్ ఏంటంటే మనకు ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చినప్పుడు అప్లై లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేయకూడదు. బట్ ఏంటంటే వాడు ఏం చేశాడంటే ఎడిట్ చేసినాడు, ఇక్కడ నుంచి కాపీ తీసుకుపోయి అక్కడ కాపీ కొట్టాడు అంతే. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి సిబిటి ఎగ్జామ్ అనేది మనకు అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు ఏమని చెప్పారంటే జూన్ అండ్ ఆగస్టు 2024 అని మెన్షన్ చేశాడు. బట్ ఎడిట్ చేసినవాడు ఏమని చేశాడు, ఎడిట్ చేసిన వాడు నవంబర్ డిసెంబర్ 2024 అని మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ థర్డ్ కూడా మనకు సెకండ్ స్టేజ్ అనేది ఇక్కడ మనకు అఫీషియల్ నోటీస్లో వాళ్ళు సెప్టెంబర్ అని మెన్షన్ చేస్తే అటు ఎడిట్ చేసినటువంటి నోటీసులు వచ్చేసి మనకు డిసెంబర్ అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా మనకు ఏఎల్పీది మనకు టెంటేటివ్ టైమ్ లైన్స్ ఏదైతే అఫీషియల్ది ఉందో దీన్నే మనకు కాపీ చేసి అక్కడక్కడ మనకు డేట్స్ అనేది చేంజ్ చేసుకొని ప్రజెంట్ అయితే వైరల్ అయితే చేస్తూ ఉన్నారు. అది 80% కూడా మీరు నమ్మొద్దండి, టోటల్గా ఫేక్ అనమాట. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రతి జోన్ వెబ్సైట్ అయితే నేను చెక్ చేయడం అయితే జరిగింది. ప్రతి జోన్లో ప్రజెంట్ జేఈ నోటిఫికేషన్ది పారామెడికల్ సంబంధించినటువంటి అప్డేట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి అండ్ ఏఎల్పీ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే 80% కూడా ఏ వెబ్సైట్లో కూడా ఇవ్వలేదు ఆఫీషియల్ వెబ్సైట్లోన. మీరు నమ్మొద్దండి. ఇంతే పడితే ఇప్పుడు మనకు ఏదైతే ఏఎల్పీది వైరల్ అవుతా ఉందో ఆ నోటీస్ షెడ్యూల్ ఎగ్జామ్ షెడ్యూల్ది మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అది టోటల్గా ఫేకే. బట్ ఏంటంటే మీరు అది ఫేకే కదా ఆ డేట్లో ఉండదేమో అని మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి. అయితే ఏఎల్పీకి అప్లై చేసుకున్నారో టెక్నీషియన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మీరు ఎగ్జామ్ డేట్ అనేది మీరు పక్కన పెట్టేసి బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎగ్జామ్ డేట్ అనేది అది వస్తుంది. తెలుగు యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీకు వీడియో చేసి మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటారు. మీరు చాలా యూట్యూబర్స్ని ఫాలో అవుతుంటారు, చాలా టెలిగ్రామ్ గ్రూప్స్లో ఉంటారు. మీకు ఏదో ఒక ద్వారా మీకైతే తెలుస్తుంది. బట్ ఏంటంటే మీరు ఫేక్ నోటీస్ని మీరు నమ్మి మీరు టెన్షన్ పడద్దండి. మీరు పడిందంటే టెన్షన్ పడద్దండి. లేదంటే నవంబర్లో ఉంది కదా అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అటువంటి మహానుభావులు కూడా నేను చెప్తా ఉన్నాను, నవంబర్ ఉంటుంది డిసెంబర్ ఉంటుంది అంటే ఎవరికి తెలియదు. బట్ మీరు నెగ్లెక్ట్ చేసుకోవద్దండి, మీరే నష్టపోతారు. ఎందుకంటే మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు 5 ఏళ్ళకి ఒకసారి నోటిఫికేషన్లు వస్తాయి. మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఏజ్ ఉంటుందో ఉండదో తెలియదు. అండ్ ఒకవేళ మీకు ఏజ్ ఉన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదో తెలియదు. అప్పటికి కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకొని ప్రజెంట్ మీరు ఏదో అప్లై చేసుకున్నారో ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వడం అంతే. కంపల్సరీ మీకు జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇంతే పడితే కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. లేదా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు మెసేజ్ చేస్తుంటే కూడా అక్కడ కూడా మీరు మెసేజ్ అయితే చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్ యూ.